హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ట్రంప్ ఇంట్రడ్యూస్ చేస్తున్న గోల్డ్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ గోల్డ్ కార్డ్ అంటే అసలు ఏంటి, ట్రంప్ అసలు ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, దీనివల్ల ఎవరికి లాభాలు ఎవరికి నష్టాలు, ఎస్పెషల్లీ మన ఇండియన్ కమ్యూనిటీలో ఇది ఎటువంటి ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తుంది, దీనివల్ల ఇంకేమైనా రిస్క్స్ ఉన్నాయా, దీనివల్ల అసలు ఎవరు బెనిఫిట్ పొందుతారు, దీనివల్ల అమెరికన్ సిటిజన్స్ కి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ట్రంప్ ఒక గోల్డ్ కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిండు. సో ఈ గోల్డ్ కార్డ్ అంటే అసలు ఏంటి? సో బేసికల్ గా ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే, ఒక $5 మిలియన్ మీరు కడితే మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాను అని చెప్తున్నాడు. అదే గోల్డ్ కార్డ్. సో $5 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 44 కోట్ల వరకు ఉంటది. సో మీ దగ్గర 44 కోట్లు ఉంటే గనక మీరు ఈ గోల్డ్ కార్డ్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు అమెరికన్ గ్రీన్ కార్డ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ అందరూ వచ్చేయచ్చా అంటే లేదండి, దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి, దీంట్లో కూడా క్రిమినల్ చెక్స్ ఉంటాయి. సో ఎవరంటే వాళ్ళు వచ్చేయడానికి ఉండదు. ఎందుకంటే అట్లా ఇష్టం వచ్చినట్లు రానిచ్చేస్తే ఇక అందరూ వచ్చేస్తారు, ఇక్కడ నేషనల్ సెక్యూరిటీకి దెబ్బతీస్తుంది. సో దీంట్లో కూడా మళ్ళీ వెరిఫికేషన్స్ ఉంటాయని చెప్పినాడు ట్రంప్. సో డబ్బులు ఉన్నంత మాత్రానే కాదు, మీ బ్యాక్గ్రౌండ్స్ కూడా క్లీన్ గా ఉండాలి. సో దీనివల్ల అసలు ఏంటి బెనిఫిట్? సో ఫస్ట్ వచ్చేసి అమెరికన్ గవర్నమెంట్ చాలా తెలివిగా ఆలోచిస్తుంది ఇలాంటి విషయాల్లో. ఇదివరకు అంతా ఏమైందంటే వీళ్ళు డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు పంచేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్లు ఎట్లయిపోయినాయి అంటే వేరే దేశాల నుండి డబ్బులు ఎట్లా తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారు. సో అంటే ఇదివరకు వీళ్ళు డబ్బుల్ని ఏదో ఒక రూపంలో వేరే వేరే కంట్రీస్ కి పంచేశారనమాట. మీరు వినొచ్చు, డోజ్ అనే డిపార్ట్మెంట్ ఒకటి పెట్టాడు ట్రంప్ వచ్చినాక. దానికి హెడ్ వచ్చేసి ఈలాన్ మస్క్ వచ్చినాక ఇట్లాంటి అవకతవకల లెక్కలు చాలా చూపించాడు. అవన్నింటినీ చాలా మట్టికి కట్ చేసేసారు. సో దాంట్లో కొంత సేవింగ్స్ అనేది అవుతుంది. సో దాని గురించి కూడా ఇంకో డీటెయిల్ గా వీడియో చెప్తాను వేరేగా. బేసికల్ గా అమెరికన్ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, ఎక్కడెక్కడైతే ఎక్కువ ఖర్చులు పెడుతున్నారో, ఎక్కడెక్కడైతే వృధాగా ఖర్చులు పెడుతున్నారో, ఎక్కడెక్కడైతే మనీని వృధాగా వేరే దేశాలకి పంపిస్తున్నారో ఆ మనీని అన్నింటినీ కూడా కట్ చేసేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే, వేరే దేశాల నుండి అమెరికాకి డబ్బులను ఎట్లా తెచ్చుకోవాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. దీంట్లో ఇప్పటిదాకా మనం చూస్తున్నాయి 2 బిగ్ ప్రోగ్రామ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి F1 వీసా. సో F1 వీసా వల్ల వీళ్ళు ఎట్లాంటి బెనిఫిట్స్ పొందుతున్నారంటే, బేసికల్ గా ఇండియాలో చదివే పిల్లలందరూ కూడా అక్కడ డబ్బులు కట్టకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి అమెరికన్ స్కూల్స్ లో కట్టి అమెరికన్ కాలేజీలని, అమెరికన్ యూనివర్సిటీస్ ని బెనిఫిట్ చేస్తున్నారు. సో అది F1 వీసా. దీనివల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఏమీ ఉండదండి. బేసికల్ గా మీరు వచ్చి ఇక్కడ డబ్బులు కట్టి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. దానివల్ల అమెరికాకి డబ్బులు వచ్చినాయి, మీకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. మీకు ఏమైనా ఉద్యోగాలు గ్యారంటీకి ఇస్తాడా అంటే అది ఏమీ ఉండదు. మీరు చదువుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్లాల్సిందే. ఓకే, సో అదొక ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది కొత్తగా గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే, అమెరికాలో గ్రీన్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా తలా ఒక 44 కోట్లు పట్టుకరండి, మీకు గ్రీన్ కార్డ్ ఇస్తామని చెప్తున్నాడు. సో వీళ్ళకి డబ్బులు అసలు ఎందుకు అవసరం? సో మీ అందరికి తెలుసో లేదో గానీ అమెరికా చాలా పెద్ద అప్పుల్లో ఉన్నది. సో బేసికల్ గా వచ్చి అమెరికా ఒక $36 ట్రిలియన్ అప్పులో అయితే ఉన్నది. నేను ఇది మీకు స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తాను, చూడండి. సో ఇది ప్రతి నిమిషం కూడా పెరుగుతూ ఉంటది. అయితే ఈ అప్పు వచ్చేసి ప్రజల అప్పులు కాదండి, ఇది వచ్చేసి గవర్నమెంట్ అప్పు. ఈ అప్పును తీర్చాలంటే అమెరికాలో ఉన్న ప్రతి మనిషి ఒక $400,000 కడితే గనక ఈ అప్పు తీరదు. సో ఇమాజిన్ చేయండి, అది ఎంత లోతు అప్పు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇది సింపుల్ గా ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే ఒక్కొక్క మనిషి వచ్చి ఒక 4 కోట్లు ఈ అప్పుకి కట్టితే గనక అప్పుడు గాని ఈ అప్పు తీరదు. సో ఇక్కడ ఉన్న ప్రజలకి ఒక్కొక్కరు 4 కోట్లు కట్టే అంత డబ్బు వీళ్ళ చేతులు అసలు ఉండదు. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ కి చాలా డిఫికల్ట్. కాబట్టి ఇది అసలు జరిగే పని కాదు. ఉన్న వీళ్ళు సొంత మనీని గవర్నమెంట్ అప్పు కోసం ఎందుకు కడతారు? సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆ అప్పుని ఎట్లా తీర్చాలనేది ఆలోచిస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ట్రంపే గాని, ఈ డోజ్ కి హెడ్ ఈలాన్ మస్కే గాని డబ్బులు ఎట్లా సేకరించాలనేది అయితే ఆలోచిస్తున్నారు. సో ఒక ప్లాన్ వచ్చేసి కాస్ట్ కట్టింగ్స్ అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ ఆ డోజ్ డిపార్ట్మెంట్ డబ్బుల్ని కట్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇట్లాంటి న్యూ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి డబ్బుల్ని లాగడానికి చూస్తున్నారు. సో ఈ మాట ట్రంప్ కూడా చెప్పాడు స్పీచ్ లో. ఇది కూడా ప్లే చేస్తాను, ఒకసారి వినండి. A lot of people are going to want to be in this country, and they'll be able to work and provide jobs and build companies and pay taxes. As an example, 1 million cards would be worth $5 trillion. $5 trillion. Wow. And if you sell 10 million of the cards, that's a total of $50 trillion. Well, we have $35 trillion in debt. That'd be nice. So we'll see. But
సో అది ఫ్రెండ్స్, విన్నారు కదా, ట్రంప్ నోటితోటి తనే చెప్తున్నాడు ఈ డబ్బు తోటి అప్పు కట్టడానికి కూడా ఈజీ అవుతుంది అని. సరే, ఇంకా ఫర్దర్ వెళ్ళి చూద్దాం. సో ఈ గోల్డ్ కార్డ్ కి ముందు యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉన్నది. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి EB-5 ప్రోగ్రామ్. సో ఈ మధ్య కాలంలో EB-5 ప్రోగ్రామ్ కూడా చాలా పాపులర్ అయింది. ఎందుకంటే వేరే వీసా రూట్స్ అన్ని కూడా కొంచెం టైట్ అయినాయి అనమాట. అది F1 వీసానే గానీ, H1B వీసానే గానీ, లేదా గ్రీన్ కార్డ్సే గానీ, ఇవన్నీ కూడా చాలా టైట్ గా ఉన్నాయి. టైట్ గా అంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం పడుతుంది. కొన్ని కేసెస్ లో రిజెక్ట్ అయిపోతున్నాయి. చాలా మందికి H1B వీసాలు దొరకవు. గ్రీన్ కార్డ్ రావాలంటే ఒక లైఫ్ టైం అంతా పడుతుంది ఈ మధ్య కాలంలో. సో ఇట్లా ఆ రూట్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో అందువల్ల ఈ మధ్య కాలంలో EB-5 రూట్ అనేది కొంచెం ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకంటే EB-5 రూట్ లో మీ దగ్గర ఒక 9 కోట్లు ఉంటే చాలు, మీరు అమెరికాలో వచ్చి కూర్చోవచ్చు గ్రీన్ కార్డ్ తీసుకొని. సో మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ EB-5 లో ఇంకొక బెనిఫిట్ ఏముందంటే, మీరు కనుక 9 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వస్తుందో, అది ఎప్పుడన్నా గానీ ఎన్ని సంవత్సరాలన్నా పడినాయి, ఆ గ్రీన్ కార్డ్ ఎప్పుడైతే వస్తుందో మీ 9 కోట్లు మళ్ళీ తిరిగి మీకు ఇస్తారు. అఫ్ కోర్స్ దీనిలో కొంచెం గ్యారంటీస్ కూడా ఉన్నాయి. దీనిలో ప్రయారిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే మీకు గ్రీన్ కార్డ్ ఈ రూట్ లో వెళ్తే కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంది. అందుకని EB-5 అనేది ఈ మధ్య కాలంలో కొంచెం పాపులర్ అయింది. కాకపోతే ప్రాబ్లం ఇక్కడ వచ్చింది ఏంటంటే, EB-5 కి ఓన్లీ 9 కోట్లే అవసరం. సో దీని వల్ల ఏమవుతుందంటే EB-5 అప్లికేషన్స్ కొంచెం పెరుగుతున్నాయి బాగా. సో ఇప్పుడు ఆ ప్లాన్ ని అరికట్టడానికి ఈయన చేస్తున్నది ఏంటంటే, ఈ డిమాండ్ అనేది ఉంది కాబట్టి మనం రేట్ పెంచుదాం. సో అది $1 మిలియన్ నుండి $5 మిలియన్ చేస్తే సరిపోతుంది. సో ఆ ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు మనం ఇక్కడ అప్పు కూడా కట్టచ్చు అన్న ఉద్దేశంతో EB-5 ప్రోగ్రామ్ ని స్క్రాప్ చేసి ఇప్పుడు కొత్తగా గోల్డ్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ ఎవరైతే 9 కోట్లు అఫోర్డ్ చేయగలిగారో ఇదివరకు, ఇప్పుడు వాళ్ళకి అది కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ. సో దీనివల్ల ఇంపాక్ట్స్ ఎవరికి పడతాయి అంటే, అఫ్ కోర్స్ మన ఇండియన్ కమ్యూనిటీలో ఇదివరకు 9 కోట్లు పెట్టగలిగిన వాళ్ళు ఇప్పుడు 44 కోట్లు తీసుకురావాల్సి వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. సో అది అందరి దగ్గర ఉండదు కాబట్టి కొంచెం ఆ విషయంలో చూస్తే మన ఇండియన్ కమ్యూనిటీకి ఇది నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం గొప్ప వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, ఎవరైతే ఈ 44 కోట్లు అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ క్లియర్ గా ఉంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. కాకపోతే దీనిలో ఇంకొక తిరకాసు కూడా ఉంది. ఇదివరకు EB-5 ప్రోగ్రామ్ లో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేది మీకు. ఇప్పుడు ఉన్న గోల్డ్ కార్డ్ పద్ధతుల్లో మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి రాదు. మీరు ఒకసారి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి అమెరికాకి ఇచ్చినట్లు అనమాట. అది ఒక ఫీ రూపంలో వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఇదివరకు ఏమైంది, అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టించి మీకు మీ మనీ మీకు ఇచ్చేవాళ్ళు తిరిగి. ఇప్పుడు గోల్డ్ కార్డ్ లో ఆ మనీ తిరిగి రావండి. మీరు ఒకవేళ 44 కోట్లు పెడితే అవి గవర్నమెంట్ కి ఇచ్చినట్లే. బేసికల్ గా ఆ డబ్బును ఉపయోగించి ఇక్కడ ఉన్న అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళ అప్పుని కొంచెం తగ్గించుకోవాలని చూస్తుంది. అది నిజంగానే తగ్గుతుందా లేదా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, జరిగేది ఇంకొకటి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లాగే చెప్తారు, కానీ అవన్నీ నిజంగానే కలెక్ట్ చేసి ఆ డబ్బుని కరెక్ట్ గానే అప్పుకి కట్టాలి కదా వీళ్ళు. ఆ డబ్బు వీళ్ళ చేతికి వచ్చినాక వీళ్ళ మైండ్స్ కరెక్ట్ గా అట్లాగే ఉంటాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ చేతికి వచ్చినాక ఆ డబ్బు అప్పుకు పోతుందా, వాళ్ళ జేబులోకి పోతుందా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. సరే, ఇంత డబ్బు మీరు కట్టి అమెరికాకి రావాల్సిన అవసరం అసలు ఉందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. యూరోప్ లో చాలా కంట్రీస్ లో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు వేరే దేశాలకి వెళ్ళాలి, ఇండియాలో ఉండకూడదు అనుకుంటే చాలా కంట్రీస్ ఉన్నాయండి, ఫారెన్ కంట్రీస్. చాలా కంట్రీస్ లో యాక్చువల్ గా అండర్ 1 మిలియన్ ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా అప్రూవ్ అవుతున్నాయి. సో మీరు నిజంగానే వేరే దేశాలకు వెళ్ళి నివసించాలి అనుకున్న వాళ్ళు అమెరికా వైపే చూడని అవసరం లేదు. వేరే కంట్రీస్ చాలా ఉన్నాయి. సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సరే, ఇక అది పక్కన పెట్టేస్తే అమెరికాలో అసలుకి మీరు రావాల్సిన అవసరం ఉందా లేదా? మంచి ఐటీ ఫీల్డ్ లో గానీ, మంచి మీకు కెరియర్ ఉన్న ఫీల్డ్ లో గానీ మీరు అమెరికాకు వచ్చి డబ్బు సంపాదిస్తే మీకు సంవత్సరానికి వచ్చే ఆదాయం సుమారుగా ప్యాకేజ్ రూపంలో మేబీ ఒక 2 కోట్లు ఉంటుంది. సో దాన్ని బట్టి ఒకసారి లెక్కేసుకోండి. 44 కోట్లు మీరు అమెరికా గవర్నమెంట్ కి కట్టాలి అంటే 2 కోట్ల చొప్పున ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తే మీ మనీ మీకు వస్తుంది. సో మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చాడు, మీరు దాంతో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. మీ 44 కోట్లు మీరు మళ్ళీ తిరిగి మీ పాకెట్ లోకి రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడాలి అంటే, నెట్ క్యాష్ మీరు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఇయర్స్ మీరు పనిచేస్తే తప్ప మీ జేబులోకి ఆ 44 కోట్లు రావు. ప్లస్ ఇది నెట్ క్యాష్ చెప్తున్నా నేను. మీకు ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా, మరి ఆ ఖర్చులన్నీ కూడా పెట్టుకుంటూ బతకాలి కదా మనం ఇక్కడ. మరి అవన్నీ కూడా పెట్టుకుంటూ బతుకుతూ ఉంటే మనం నిజంగా అంత సేవింగ్స్ చేయగలుగుతామా? మన ఫుల్ శాలరీ సేవింగ్స్ చేయలేం కదా. సో అవన్నిటికీ ఖర్చులకి తీసేస్తే ఈ 20-30 సంవత్సరాలు పోయి 40-50-60 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. మీకు ఇక్కడ అమెరికాకు వచ్చిన డ్రీమ్ లైఫ్ అనేది యాక్చువల్ గా మీరు ఈ గోల్డ్ కార్డ్ తీసుకుని వస్తే గనక అది ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్న రిస్క్, దాంట్లో ఉన్న ఆ డబ్బుని మళ్ళీ మీరు తిరిగి సంపాదించాలంటే మీకు ఒక లైఫ్ టైం పడుతుంది. కాకపోతే మీకు ఒక గ్రీన్ కార్డ్ వస్తుంది, మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ సెటిల్ అవుతుంది, మీ పిల్లలు ఫ్యూచర్ లో ఇక్కడ సెటిల్ అవుతారు.
సో అది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీరు 44 కోట్లు పెట్టి ఇక్కడ అమెరికాకి ఒక గోల్డ్ కార్డ్ తీసుకొని రాగలుగుతారా? అది ఆలోచించుకోండి. ఇది ఇండియానే కాదండి, ప్రతి దేశం నుండి కూడా అమెరికాకి వచ్చే వాళ్ళు ఉంటారు ఇట్లా. సో దీనివల్ల బెనిఫిట్ ఏంది అమెరికాకి? వాళ్ళ పెట్టుబడి వల్ల వీళ్ళ అప్పు తగ్గుతది. ప్లస్ వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేయరు కదా, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి, వాళ్ళు బిజినెసెస్ పెట్టి ఇక్కడున్న అమెరికన్ సిటిజన్స్ కి జాబ్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ అమెరికా వాళ్ళకి లాభాలు ఉంటాయి దీనివల్ల. సో అందుకని ఈ ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. సో ఇక్కడ అమెరికన్ పీపుల్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. సో ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ చేస్తుంది రైటా రాంగా అంటే అబ్సల్యూట్లీ రైట్ అనండి. అమెరికన్ సిటిజన్స్ వరకు ఇది అబ్సల్యూట్లీ వాళ్ళని బెనిఫిట్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్న మంచి ప్రోగ్రామే. సో చూద్దాం దీంట్లో ఇంకా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయో. ఎందుకంటే ఇప్పుడు దాకా ఫుల్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయలేదు మనకి. ఒక ప్రోగ్రామ్ గురించి ఒక సమరీ వర్జనే మనకు దొరుకుతుంది ఇప్పటి వరకు. దాంట్లో యాక్చువల్ గా ఇంకా ఎటువంటి రూల్స్ ఉంటాయి, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇది ఇంకా ఏమేమి మలుపులు తిరుగుతుంది అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ మళ్ళీ ఆ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు దాంట్లో చెప్పుకోదగ్గ విషయాలు ఏమన్నా ఉంటే గనక నేను మీకు ఫర్దర్ గా ఇంకొక వీడియో చేసి చెప్తాను అప్పుడు. సో హోప్ఫుల్లీ ఈ వీడియో విన్నాక మీకు గోల్డ్ కార్డ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.